హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఎంత డబ్బు కావాలి? మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే మీరు ఆనందంగా ఉంటారు? మీరు కోరుకున్నంత డబ్బును ఏ సమయానికి కావాలి మీకు? 1 సంవత్సరం తర్వాత కావాలా? 10 సంవత్సరాలకు కావాలా? 20 సంవత్సరాల తర్వాత కావాలా? లేదా అసలు ఈ రోజే కావాలా? డబ్బు పట్ల మీకు సరైన అవగాహన ఉండాలి. అనుమానం ఉండకూడదు, సందేహం ఉండకూడదు. ఫస్ట్ నాకు ఇంత డబ్బు కావాలని మీరు ఎప్పుడైనా ఒక సరైన నిర్ణయం తీసుకున్నారా? ఈరోజు 10,000 కావాలి, రేపు 1,00,000 కావాలి, ఎల్లుండి ₹1,00,00,000 కావాలి, ఇలా మాట మార్చటం కాదు. నాకు ఇంత డబ్బు కావాలి, నా దగ్గర ఇంత డబ్బు ఉంటే నేను నా కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛతో సంతోషంగా జీవిస్తాను. నా దగ్గర ఇంత డబ్బు ఉంటే నేను చేయగలిగే పనులన్నీ చేసేస్తాను. ఈ విధంగా మీరు ఒక నిర్ణయానికి రండి. నాకింత డబ్బు కావాలని ఒక నిర్ణయానికి రండి. సరైన నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ డబ్బు మీకు ఎందుకు కావాలో కూడా మీకు తెలిసి ఉండాలి. మీరు ₹1,00,00,000 డబ్బు కావాలని కోరుకుంటే ఆ ₹1,00,00,000తోటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కేవలం మీరు మీ జీవితం మొత్తం సరదాగా బ్రతకాలనుకుంటున్నారా? కోరిక ఏదైనా కావచ్చు. మీకోసం మాత్రమే జస్ట్ మీ జీవితం మొత్తం బ్రతికినంత కాలం ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. లేదా మీరు పడ్డ కష్టాలు, మీరు ఇప్పుడు అనుభవిస్తున్న రూపాయికి సంపాదించి చెమటోడ్చి కష్టపడుతున్నారు కదా, ఇలాంటి చెమటోడ్చి కష్టపడే జీవితము మీ పిల్లలకు ఉండకూడదు. నా పిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలి, అందుకు నాకు ₹1,00,00,000 డబ్బు కావాలి అని అనుకుంటున్నారా? ఇది కూడా సరైన కోరికే. లేదా ఈ దేశానికి నా వంతు సహాయం చేయాలి, ఇందుకు గాను ప్రతిరోజు ఒక 100 మందికి 3 పూట్ల భోజనం పెట్టించాలనుకుంటున్నాను. లేదా ఒక 10 మంది అనాథ పిల్లలను చదివించాలనుకుంటున్నాను. ఎందుకు కావాలి? ఎందుకు కావాలో సరైన అవగాహన ఉండాలి. ఎందుకు కావాలి? ఎంత కావాలి? మరియు ఆ డబ్బు ఏ సమయానికి కావాలి? ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే కావాలా? ఒక నెల రోజుల తర్వాత కావాలా? సంవత్సరం తర్వాత కావాలా? అసలు నా దగ్గర ఇప్పుడే ఇంత డబ్బు ఉంది అనే భావంతో ఉండాలా? మీకు ఎంత డబ్బు కావాలో కరెక్ట్గా నిర్ణయం తీసుకోండి. ఆ డబ్బు మీకు ఎందుకు కావాలి, ఆ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారో కరెక్ట్గా డిసైడ్ అవ్వండి. ఆ డబ్బు ఏ సమయానికి కావాలి, ఇప్పుడే ఈ క్షణమే డిసైడ్ అవ్వండి. ముందు ఈ వీడియో కామెంట్ ద్వారా ఆ ఇస్వానికి తెలియజేయండి. నాకు ఇంత డబ్బు కావాలి, ఈ డబ్బు నేను ఇలా ఉపయోగించాలనుకుంటున్నాను. నాకు ఈ సమయానికి ఇంత డబ్బు కావాలి, నన్ను కోటీశ్వరుడిని చేసిన విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆ విశ్వానికి లేదా మీ ఇష్ట దైవానికి ఈ వీడియో కామెంట్ ద్వారా తెలియజేయండి. తెలియజేశారా? మీరు కరెక్ట్గా తెలియజేశారంటే డబ్బు పట్ల మీరు సరైన స్పష్టత కలిగి ఉన్నారు. మీకు ఎప్పుడైతే డబ్బు పట్ల సరైన స్పష్టత వస్తుందో మీ మైండ్ మీరు కోరుకున్నంత డబ్బు సంపాదించడానికి, మీ ద్వారా సంపాదించడానికి మీకు మంచి మంచి ఐడియాస్ అందిస్తుంది. కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు అసలు 90% ఆర్థిక విజయం సాధించినట్లే. మిగతా 10% మీ మైండ్ అంటే ఈ విశ్వం చూసుకుంటుంది, మీ ఇష్ట దైవం చూసుకుంటుంది. మీరు సరైన క్లారిటీ కనుక ఉన్నట్లయితే మీలో 90% మీ యొక్క సరైన క్లారిటీ మీదే, మీరు అనుకునే సరైన క్లారిటీ మీదే మీ ఆర్థిక జీవితం డిపెండ్ అయి ఉంటుంది. ఆ 90% మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే రిమైనింగ్ 10% మాత్రమే మీ ఇష్ట దైవం లేదా మీ సబ్కాన్షియస్ మైండ్ లేదా ఈ విశ్వం అన్నీ ఒకటే. ఆ 10% భౌతిక రూపంగా మార్చి మీరు కోరుకున్నంత డబ్బును, సంపదను మీ జీవితంలోకి పంపిస్తుంది. డబ్బు అనేది ఎవరికి శత్రువు కాదు, మిత్రువు కాదు. ఎంత డబ్బైనా కోరుకోవచ్చు.
100 కోట్లైనా కోరుకోవచ్చు, 1000 కోట్లైనా కోరుకోవచ్చు, 1,00,000 కోట్లైనా కోరుకోవచ్చు. కానీ మీరు కోరుకున్నంత డబ్బుకు అంటే 1,00,000 కోట్లకు మీరు అర్హత సాధించారా? మీకంత అర్హత ఉందా? 1,00,000 కోట్ల డబ్బు మీకిస్తే ఇప్పుడే ఈ క్షణమే కళ్ళు తిరిగి కింద పడిపోకుండా ఆ 1,00,000 కోట్ల డబ్బును హ్యాండిల్ చేయగలరా? మీరు ఎంతైతే డబ్బును ఎటువంటి అనుమానము, సందేహము, భయము లేకుండా హ్యాండిల్ చేయగలరో, ఎంత డబ్బునైతే సులభంగా, సునాయాసంగా హ్యాండిల్ చేయగలుగుతారో, మీ కుటుంబంతో కలిసి సరదాగా జీవించగలుగుతారో, సంతోషంగా జీవించగలుగుతారో, అంత డబ్బును కరెక్ట్గా నిర్ణయించుకోవాలి. అంత డబ్బుకే మీరు అర్హులు. మీ అర్హత మించి మీరు డబ్బులు కావాలని కోరుకున్నట్లయితే మీపై మీకే అనుమానం కలుగుతుంది. అబ్బా, నేను 1,00,000 కోట్లు కావాలని కోరుకుంటున్నాను, ఇది నిజంగా అవుతుందా? ఇలాంటి అనుమానం మీకే కలుగుతుంది. మీపై మీరు నమ్మకాన్ని కోల్పోతుంటారు. కాబట్టి మీరు ఎంతైతే డబ్బు కోరుకుంటున్నారో అంత డబ్బు నా సొంతం అవుతుందని మీపై మీకు నమ్మకం రావాలంటే ఎంత డబ్బుకు మీరు అర్హులో అంత డబ్బునే కోరుకోవాలి. మరి మీరు ఎంత డబ్బుకు అర్హులని మీకు ఎలా తెలుస్తుంది? ఇది ఎవ్వరూ చెప్పలేరు. డబ్బు కోరుకోవడానికి ఇంత లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎంతైనా కోరుకోవచ్చు. మీరు ఎలాంటి ఇంట్లో పుట్టారు, ఎలాంటి జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నారు, మీకు ఎలాంటి జీవితం ఇంకా కావాలని కోరుకుంటున్నారు, ఎంత లగ్జరీ జీవితం కావాలని కోరుకుంటున్నారు, ఒక 20 సంవత్సరాల తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇలాంటి వాటి పట్ల మీకు ఒక అవగాహన ఉండాలి. 20 సంవత్సరాల తర్వాత ఖర్చులు ఎలా ఉంటాయి, మన దేశంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండవచ్చు, వీటన్నిటి పట్ల మీకంటూ ఒక సరైన ఒక బేసిక్ అవేర్నెస్ ఉంటే మీకు ఎంత డబ్బు కావాలో ఆ అవేర్నెస్ అని మొత్తం ఆధారం చేసుకొని నాకెంత డబ్బు కావాలని మీకు మీరే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రోజుల్లో మినిమం సరదాగా బ్రతకాలంటే మినిమంలో మినిమం ₹1,00,00,000 బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంకు బ్యాలెన్స్లో ₹1,00,00,000 రిజర్వ్డ్ మనీ ఎప్పుడు ఉండాలి. ₹1,00,00,000 ఉండాలి. మళ్ళీ ప్రతి నెల మనం పని చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం ధైర్యంగా బ్రతకగలుగుతాము. ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాలి మిత్రమా. కనీసం ₹1,00,00,000 అనేది అవసరం. ₹1,00,00,000 అనేది ఎమర్జెన్సీ ఫండ్, రిజర్వ్డ్ మనీ ఉండాలి. ఆ ₹1,00,00,000 ఖర్చు పెట్టుకోవడానికి, సరదాగా జీవించడానికి కాదు. మనకు స్థిరాస్తులు ఎలా అయితే ఉంటాయో అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఎమర్జెన్సీ ఫండ్గా లేదా రిజర్వ్డ్ మనీగా ₹1,00,00,000 అనేది ఖచ్చితంగా ఉండాలి. నేనైతే నాకు 10 కోట్లు కావాలని నిర్ణయించుకున్నాను. నా జీవితానికి 10 కోట్లు కావాలి. నా దగ్గర 10 కోట్లు ఉంటే నేను సంతోషంగా నా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా జీవిస్తాను. ఆ 10 కోట్లతో నేను ఏం చేయాలనుకుంటున్నానో అన్ని ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు ఎలా అయినా అనుకోవచ్చు, ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి, పిల్లల్ని బాగా చదివించటానికి కారణం ఏదైనా కావచ్చు. నా కారణాలు నాకు ఉన్నాయి. నా 10 కోట్లకు తగిన ప్లానింగ్ నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను ఎలా జీవిస్తున్నానంటే, నా ఇన్నర్ మైండ్లో నేను ఎలా జీవిస్తున్నానంటే, మళ్ళీ బాగా వినండి. నా ఇన్నర్ మైండ్లో, భౌతిక ప్రపంచంలో కాదు, నా ఇన్నర్ మైండ్లో నా దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నది. ఆ 10 కోట్ల డబ్బుతో ₹1,00,00,000 ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను. 10 లక్షలు పెట్టి ఒక మంచి కారు కొనుక్కున్నాను. నా పిల్లలు బాగా చదివిస్తున్నాను. మంచి మంచి కాలేజీలలో పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాను. నా పిల్లలకు మంచిగా పెళ్లి చేశాను. వారి జీవితాలను బాగా సెటిల్ చేశాను.
ప్రతిరోజు 500 మంది పిల్లలకు 3 పూట్ల భోజనాలు పెట్టిస్తున్నాను. ఇవన్నీ నా ఇన్నర్ మైండ్లో జరుగుతున్నాయి. చాలా ప్రేమగా, గొప్పగా ఫీల్ అవుతూ ప్రతిదీ నా కళ్ళ ముందు కట్టినట్టు, నా కళ్ళ ముందు జరుగుతున్నట్లు, రియాలిటీగా జరుగుతున్నట్లు ప్రతిరోజు 10 కోట్ల డబ్బుతో నేను ఏ పనులైతే చేయాలనుకున్నానో ఆల్రెడీ ఇప్పుడే చేస్తున్నాను, ప్రతిరోజు చేస్తున్నట్లు నా ఇన్నర్ మైండ్లో నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, రియాలిటీగా ఇమాజిన్ చేసుకుంటున్నాను. నేను ఇమాజిన్ చేసుకునేటప్పుడు నా ప్రక్రియ ఇమేజినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి నా కోరిక నెరవేరిన అనే భావంతో నా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అంతటి రియాలిటీగా నేను గొప్పగా ఫీల్ అవుతూ ఊహించుకుంటున్నాను. ఈ ఊహ మొత్తం పూర్తయిన తర్వాత నేను మళ్ళీ మామూలుగానే జీవిస్తున్నాను. నేను ప్రతిరోజు ఏ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నాను. మీరు కరెక్ట్గా ఇమాజిన్ చేసుకోండి నమ్మకంగా. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా ఒక్క 20 నిమిషాలు, మీకు టైం ఉంటే గంట ఉన్నా పర్వాలేదు. గంట అంటే ఈ రోజుల్లో ఇది అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఒక 20 నిమిషాలు అయితే సాధ్యం అవుతుంది. 20 నిమిషాల పాటు మీ జీవితాన్ని మీరు గొప్పగా, ప్రేమగా, మీకేమి కావాలో అలా ఆల్రెడీ ఉన్నట్లు, అలాంటి జీవితాన్ని ఇప్పుడే జీవిస్తున్నట్లు ఊహించుకోండి. నమ్మకంగా ఊహించుకున్న తర్వాత మీ పని మీరు చేయండి. డైలీ ప్రతిరోజు మీరు ఎలాంటి పని చేస్తున్నారో చేయండి. మిగతా టైంలో కూడా మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి, ప్రశాంతంగా ఉండండి. మీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే మీరు రియాక్ట్ అవ్వద్దు. మీ శరీరంలోని ప్రతి కణాన్ని ప్రేమతత్వంతో వెలిగిపోయేలాగా చూసుకోండి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ మీకు ఇంతకుముందు వచ్చి ఉండొచ్చు, చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. వాటన్నిటిని ఎలిమినేట్ చెయ్యండి, తొలగించుకోండి. ఇప్పటి వరకు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసుకోండి. సంతోషంగా ఉండండి. ప్రతిరోజు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఇలా కొన్ని రోజుల పాటు చేయండి, ప్రాక్టీస్ చేయండి. కొన్ని రోజుల తర్వాత మీరు కోరుకున్నంత డబ్బు మీ జీవితంలోకి రావడానికి మీ బ్రెయినే మీకు సరైన ఐడియాస్ని, మార్గాన్ని చూపిస్తుంది. మిమ్మల్ని కోటీశ్వరులుగా చేసేది, అపారమైన సంపదకు వారసులుగా మార్చేది మీ మైండ్ మాత్రమే, మీ ఇన్నర్ మైండ్ మాత్రమే. మీ ఇన్నర్ మైండ్ అంటే ఎవరు? మీరు ఇష్టంగా కొలిచే దైవం, ఆ విశ్వశక్తి. ఇవి మాత్రమే మీ ఇష్ట దైవం, మీ ఇన్నర్ మైండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్, ఈ విశ్వం. ఇవి మాత్రమే మిమ్మల్ని మీరు కోరుకున్న జీవితానికి వారసులుగా మారుస్తుంది. ఇదంతా జరగాలంటే 24/7 మీరు ప్రశాంతంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో ప్రతిరోజు మంచి చెడు అంటూ ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి గురించి మీరు అస్సలు ఆలోచించవద్దు. వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నట్లయితే మీకు తెలియకుండానే మీ ఇన్నర్ మైండ్ మీ టైంని వేస్ట్ అయ్యే విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. మీరు వాటిని ఏం పట్టించుకోకుండా మీ ఇన్నర్ మైండ్లో మీకు కావాల్సిన జీవితాన్ని ప్రతిరోజు మీరు ఇమాజిన్ చేసుకుంటూ అనుభవిస్తున్నారు కదా, ఆ అనుభవం తాలూకా ఫ్రీక్వెన్సీ తోటి ఉండండి. ఐ లవ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. ఇలాంటి మంచి మంచి మాటలతోటి పదే పదే మననం చేసుకుంటూ సంతోషంగా ఉండండి. మీతో మీరు మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండండి, సరదాగా ఉండండి. జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవటం అనేది చాలా సులభమైన ప్రక్రియ. మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో చూస్తున్న సంఘటనలకు భయపడి జీవితాన్ని చాలా గందరగోళంగా, భయంకరంగా మార్చుకుంటున్నాము. వాస్తవానికి ఆనందంగా జీవించడం అనేది చాలా సులభమైన ప్రక్రియ.
ఆ ప్రక్రియని ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోగలిగితే జస్ట్ ఒకే ఒక్క నిమిషంలో మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకోసం బాగా శక్తివంతమైన, అత్యంత శక్తివంతమైన అనేక మంది గురువుల దగ్గర నుంచి సేకరించిన 100 పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇస్తున్నాను. ఈ 100 పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మనసు పెట్టి 3 సార్లు వినండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే 3 సార్లు వినండి. రాత్రి పడుకునే ముందుగా 3 సార్లు వినండి. ఈ 100 ఎఫర్మేషన్స్ అరౌండ్ 15 మినిట్స్ టు 20 మినిట్స్ పడుతుంది 3 సార్లు వినటానికి. ప్రతిరోజు వినండి. ఇవి వినటం వల్ల మీ చుట్టూ ఉన్న సమాజంలో పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. మీ బాడీ నుండి వచ్చే ఫ్రీక్వెన్సీ, మీ శరీరం నుండి వచ్చే ఫ్రీక్వెన్సీ మీ చుట్టూ అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుస్తుంది. మీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది సక్సెస్ అవుతుంది. అపారమైన సంపద ప్రవాహం మీ జీవితంలోకి సమృద్ధిగా ప్రవేశిస్తుంది. నేను ఇది సాధించగలను అనే నమ్మకం మీపై మీకు అపారంగా కలుగుతుంది. ఇవి అత్యంత శక్తివంతమైన ఎఫర్మేషన్స్. వీటిని జాగ్రత్తగా వినండి. మనసు పెట్టి 3 సార్లు వీడియో చివరి వరకు వినండి. వినేటప్పుడే మీ జీవితాన్ని మీరు అద్భుతంగా ఊహించుకోండి. ప్రేమతత్వంతో గొప్పగా ఊహించుకోండి. మీరు ఏదైతే ఊహించుకుంటూ ఈ వీడియోని పూర్తిగా వింటారో అదే మీ వాస్తవ జీవితంగా, భౌతికంగా మీ అనుభూతిగా మారి మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి వినండి. వీడియో చివరి వరకు వినండి. నేను ధనవంతుడిని. డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది. నేను సంపదకు అర్హుడిని. నా జీవితంలో డబ్బు నిరంతరం ప్రవహిస్తుంది. నేను సమృద్ధిని స్వీకరిస్తున్నాను. నా ఆదాయం ప్రతిరోజు పెరుగుతుంది. నేను ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. డబ్బు నాకు సహజంగా వస్తుంది. సంపద నన్ను ఆకర్షిస్తుంది. నేను సంపన్నమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా ప్రతి పని లాభాన్ని ఇస్తుంది. నేను సంపదకు అయస్కాంతంలా ఉన్నాను. నాకు ఎల్లప్పుడూ అవసరమైన డబ్బు అందుబాటులో ఉంటుంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. నేను డబ్బును ప్రేమతో స్వీకరిస్తున్నాను. డబ్బు నాకు అనేక మార్గాల నుంచి వస్తుంది. నేను ఆర్థిక విజయాలు సాధించే వ్యక్తిని. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగవుతుంది. నేను పెద్ద అవకాశాలను సులభంగా ఆకర్షిస్తాను.
నేను సంపదతో ఆశీర్వదించబడ్డాను. ప్రతిరోజు కొత్త ఆదాయం నా జీవితంలోకి వస్తుంది. నా జీవితంలో సమృద్ధి పెరుగుతుంది. నేను తెలివిగా డబ్బు సంపాదిస్తున్నాను. నేను తెలివిగా డబ్బులు నిర్వహిస్తున్నాను. నేను సులభంగా పొదుపు చేస్తున్నాను. నా పెట్టుబడులు పెరుగుతున్నాయి. నా ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. డబ్బు నాకు ఆనందాన్ని తెస్తుంది. నేను ఆర్థికంగా బలంగా ఉన్నాను. నేను సంపదను నిర్మిస్తున్నాను. నేను చేసే పని విలువైనది. నా విలువకు తగిన ఆదాయం పొందుతున్నాను. నేను ఎంత డబ్బైనా సంపాదించగలను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంటుంది. నేను ఆర్థిక అవకాశాలను వెంటనే గుర్తిస్తాను. నా ప్రతిభ నాకు సంపదను తీసుకువస్తుంది. నా కష్టం గొప్ప ఫలితాలను ఇస్తుంది. నేను లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటాను. నా సంపద వేగంగా పెరుగుతుంది. నేను ఆర్థిక విజేతను. నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నా ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. నాకు కొత్త ఆదాయ అవకాశాలు వస్తున్నాయి. నేను విజయాన్ని ఆకర్షిస్తున్నాను. నా జీవితం ఐశ్వర్యంతో నిండి ఉంది. నేను డబ్బును ఆనందంగా స్వీకరిస్తున్నాను. నా ఇంట్లో సమృద్ధి నిండి ఉన్నది. నా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. నా కుటుంబానికి నేను ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చాను. నేను సంతోషంగా జీవిస్తున్నాను.
నేను నా కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నాను. నాకు ఆర్థిక ప్రశాంతత ఉంది. నా భవిష్యత్తు ఆర్థికంగా భద్రమైనది. నా ఆదాయం ప్రతి నెల పెరుగుతుంది. నేను ఆర్థిక విజయాన్ని ఎంచుకుంటున్నాను. నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. నేను సంపదను ప్రేమించే వ్యక్తిని. నా ఆర్థిక కలలన్నీ నిజమవుతున్నాయి. నా కష్టమే నన్ను ధనవంతుడిగా మార్చింది. నేను ధైర్యంగా సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాను. ప్రతి రూపాయి నాకు ఆశీర్వాదమే. ప్రతిరోజు నా సంపద పెరుగుతుంది. నేను గొప్ప ఆర్థిక అవకాశాలను సులభంగా గుర్తిస్తున్నాను. నా జీవిత సంపదతో వికసిస్తుంది. నేను విజయం మరియు సంపదను ఎంచుకుంటున్నాను. డబ్బు నన్ను ఆనందంగా చేరుకుంటుంది. నేను లాభదాయకమైన పనులను చేస్తున్నాను. నా శ్రమకు విలువ లభిస్తుంది. నేను డబ్బుతో సమృద్ధిగా జీవిస్తున్నాను. సమృద్ధిగా జీవించడం నా జన్మ హక్కు. విశ్వం నాకు సంపదను అందిస్తుంది. దైవ కృపతో నా సంపద విలువ పెరుగుతుంది. నా ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. నేను ఐశ్వర్యాన్ని స్వాగతిస్తున్నాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది. నేను కోట్ల విలువైన అవకాశాలను ఆకర్షిస్తున్నాను. నా ఆలోచనలు సంపదను సృష్టిస్తున్నాయి. నేను సంపన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను. నేను సంపదను ఆనందంగా పంచుకుంటున్నాను. నేను డబ్బు పట్ల ప్రేమగా ఉంటున్నాను.
నా ఆర్థిక కలల జీవితం నిజమయ్యింది. నేను ఆర్థిక విజయాన్ని సాధించాను. నేను అద్భుతమైన ఆర్థిక ఫలితాలను పొందుతున్నాను. నేను రోజు రోజుకు ధనవంతుడిగా మారుతున్నాను. నా జీవితం సంపూర్ణ సమృద్ధితో నిండి ఉంది. నేను సంపదను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నాకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి. నేను ఆర్థికంగా స్వతంత్రుడిని. నేను ఎల్లప్పుడూ సరైన అవకాశాలను పొందుతున్నాను. నా బ్యాంకు ఖాతాలు సమృద్ధిగా ఉన్నాయి. నా జీవితంలో అద్భుతమైన ధన ప్రవాహం ఉంటుంది. నేను పెద్ద విజయాలకు కూడా అర్హుడిని. సంపద నన్ను ప్రేమిస్తుంది. ప్రతిరోజు నేను మరింత ధనవంతుడిని అవుతున్నాను. నా జీవితంలో డబ్బు, ఐశ్వర్యం పెరుగుతున్నాయి. నా ఆదాయం నిరంతరం విస్తరిస్తుంది. నా ప్రతి అడుగు సంపద వైపే సాగుతుంది. నేను అపారమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాను. నేను ధనం, సమృద్ధి, విజయానికి అయస్కాంతంలో ఉన్నాను. నా జీవితం అనంతమైన సంపదతో నిండి ఉన్నది. నేను ధనవంతుడిని. డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది. నేను సంపదకు అర్హుడిని. నా జీవితంలో డబ్బు నిరంతరం ప్రవహిస్తుంది. నేను సమృద్ధిని స్వీకరిస్తున్నాను. నా ఆదాయం ప్రతిరోజు పెరుగుతుంది. నేను ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. డబ్బు నాకు సహజంగా వస్తుంది. సంపద నన్ను ఆకర్షిస్తుంది. నేను సంపన్నమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా ప్రతి పని లాభాన్ని ఇస్తుంది.
నేను సంపదకు అయస్కాంతంలా ఉన్నాను. నాకు ఎల్లప్పుడూ అవసరమైన డబ్బు అందుబాటులో ఉంటుంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. నేను డబ్బును ప్రేమతో స్వీకరిస్తున్నాను. డబ్బు నాకు అనేక మార్గాల నుంచి వస్తుంది. నేను ఆర్థిక విజయాలు సాధించే వ్యక్తిని. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగవుతుంది. నేను పెద్ద అవకాశాలను సులభంగా ఆకర్షిస్తాను. నేను సంపదతో ఆశీర్వదించబడ్డాను. ప్రతిరోజు కొత్త ఆదాయం నా జీవితంలోకి వస్తుంది. నా జీవితంలో సమృద్ధి పెరుగుతుంది. నేను తెలివిగా డబ్బు సంపాదిస్తున్నాను. నేను తెలివిగా డబ్బును నిర్వహిస్తున్నాను. నేను సులభంగా పొదుపు చేస్తున్నాను. నా పెట్టుబడులు పెరుగుతున్నాయి. నా ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. డబ్బు నాకు ఆనందాన్ని తెస్తుంది. నేను ఆర్థికంగా బలంగా ఉన్నాను. నేను సంపదను నిర్మిస్తున్నాను. నేను చేసే పని విలువైనది. నా విలువకు తగిన ఆదాయం పొందుతున్నాను. నేను ఎంత డబ్బైనా సంపాదించగలను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంటుంది. నేను ఆర్థిక అవకాశాలను వెంటనే గుర్తిస్తాను. నా ప్రతిభ నాకు సంపదను తీసుకువస్తుంది. నా కష్టం గొప్ప ఫలితాలను ఇస్తుంది. నేను లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటాను. నా సంపద వేగంగా పెరుగుతుంది. నేను ఆర్థిక విజేతను. నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నా ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది.
నాకు కొత్త ఆదాయ అవకాశాలు వస్తున్నాయి. నేను విజయాన్ని ఆకర్షిస్తున్నాను. నా జీవితం ఐశ్వర్యంతో నిండి ఉంది. నేను డబ్బును ఆనందంగా స్వీకరిస్తున్నాను. నా ఇంట్లో సమృద్ధి నిండి ఉన్నది. నా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. నా కుటుంబానికి నేను ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చాను. నేను సంతోషంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నాను. నాకు ఆర్థిక ప్రశాంతత ఉంది. నా భవిష్యత్తు ఆర్థికంగా భద్రమైనది. నా ఆదాయం ప్రతి నెల పెరుగుతుంది. నేను ఆర్థిక విజయాన్ని ఎంచుకుంటున్నాను. నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. నేను సంపదను ప్రేమించే వ్యక్తిని. నా ఆర్థిక కలలన్నీ నిజమవుతున్నాయి. నా కష్టమే నన్ను ధనవంతుడిగా మార్చింది. నేను ధైర్యంగా సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాను. ప్రతి రూపాయి నాకు ఆశీర్వాదమే. ప్రతిరోజు నా సంపద పెరుగుతుంది. నేను గొప్ప ఆర్థిక అవకాశాలను సులభంగా గుర్తిస్తున్నాను. నా జీవిత సంపదతో వికసిస్తుంది. నేను విజయం మరియు సంపదను ఎంచుకుంటున్నాను. డబ్బు నన్ను ఆనందంగా చేరుకుంటుంది. నేను లాభదాయకమైన పనులను చేస్తున్నాను. నా శ్రమకు విలువ లభిస్తుంది. నేను డబ్బుతో సమృద్ధిగా జీవిస్తున్నాను. సమృద్ధిగా జీవించడం నా జన్మ హక్కు. విశ్వం నాకు సంపదను అందిస్తుంది. దైవ కృపతో నా సంపద విలువ పెరుగుతుంది. నా ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
నేను ఐశ్వర్యాన్ని స్వాగతిస్తున్నాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది. నేను కోట్ల విలువైన అవకాశాలను ఆకర్షిస్తున్నాను. నా ఆలోచనలు సంపదను సృష్టిస్తున్నాయి. నేను సంపన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను. నేను సంపదను ఆనందంగా పంచుకుంటున్నాను. నేను డబ్బు పట్ల ప్రేమగా ఉంటున్నాను. నా ఆర్థిక కలల జీవితం నిజమయ్యింది. నేను ఆర్థిక విజయాన్ని సాధించాను. నేను అద్భుతమైన ఆర్థిక ఫలితాలను పొందుతున్నాను. నేను రోజు రోజుకు ధనవంతుడిగా మారుతున్నాను. నా జీవితం సంపూర్ణ సమృద్ధితో నిండి ఉంది. నేను సంపదను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నాకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి. నేను ఆర్థికంగా స్వతంత్రుడిని. నేను ఎల్లప్పుడూ సరైన అవకాశాలను పొందుతున్నాను. నా బ్యాంకు ఖాతాలు సమృద్ధిగా ఉన్నాయి. నా జీవితంలో అద్భుతమైన ధన ప్రవాహం ఉంటుంది. నేను పెద్ద విజయాలకు కూడా అర్హుడిని. సంపద నన్ను ప్రేమిస్తుంది. ప్రతిరోజు నేను మరింత ధనవంతుడిని అవుతున్నాను. నా జీవితంలో డబ్బు, ఐశ్వర్యం పెరుగుతున్నాయి. నా ఆదాయం నిరంతరం విస్తరిస్తుంది. నా ప్రతి అడుగు సంపద వైపే సాగుతుంది. నేను అపారమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాను. నేను ధనం, సమృద్ధి, విజయానికి అయస్కాంతంలో ఉన్నాను. నా జీవితం అనంతమైన సంపదతో నిండి ఉన్నది. నేను ధనవంతుడిని. డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది. నేను సంపదకు అర్హుడిని. నా జీవితంలో డబ్బు నిరంతరం ప్రవహిస్తుంది.
నేను సమృద్ధిని స్వీకరిస్తున్నాను. నా ఆదాయం ప్రతిరోజు పెరుగుతుంది. నేను ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. డబ్బు నాకు సహజంగా వస్తుంది. సంపద నన్ను ఆకర్షిస్తుంది. నేను సంపన్నమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా ప్రతి పని లాభాన్ని ఇస్తుంది. నేను సంపదకు అయస్కాంతంలా ఉన్నాను. నాకు ఎల్లప్పుడూ అవసరమైన డబ్బు అందుబాటులో ఉంటుంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. నేను డబ్బును ప్రేమతో స్వీకరిస్తున్నాను. డబ్బు నాకు అనేక మార్గాల నుంచి వస్తుంది. నేను ఆర్థిక విజయాలు సాధించే వ్యక్తిని. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగవుతుంది. నేను పెద్ద అవకాశాలను సులభంగా ఆకర్షిస్తాను. నేను సంపదతో ఆశీర్వదించబడ్డాను. ప్రతిరోజు కొత్త ఆదాయం నా జీవితంలోకి వస్తుంది. నా జీవితంలో సమృద్ధి పెరుగుతుంది. నేను తెలివిగా డబ్బు సంపాదిస్తున్నాను. నేను తెలివిగా డబ్బును నిర్వహిస్తున్నాను. నేను సులభంగా పొదుపు చేస్తున్నాను. నా పెట్టుబడులు పెరుగుతున్నాయి. నా ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. డబ్బు నాకు ఆనందాన్ని తెస్తుంది. నేను ఆర్థికంగా బలంగా ఉన్నాను. నేను సంపదను నిర్మిస్తున్నాను. నేను చేసే పని విలువైనది. నా విలువకు తగిన ఆదాయం పొందుతున్నాను. నేను ఎంత డబ్బైనా సంపాదించగలను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంటుంది. నేను ఆర్థిక అవకాశాలను వెంటనే గుర్తిస్తాను.
నా ప్రతిభ నాకు సంపదను తీసుకువస్తుంది. నా కష్టం గొప్ప ఫలితాలను ఇస్తుంది. నేను లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటాను. నా సంపద వేగంగా పెరుగుతుంది. నేను ఆర్థిక విజేతను. నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నా ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. నాకు కొత్త ఆదాయ అవకాశాలు వస్తున్నాయి. నేను విజయాన్ని ఆకర్షిస్తున్నాను. నా జీవితం ఐశ్వర్యంతో నిండి ఉంది. నేను డబ్బును ఆనందంగా స్వీకరిస్తున్నాను. నా ఇంట్లో సమృద్ధి నిండి ఉన్నది. నా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. నా కుటుంబానికి నేను ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చాను. నేను సంతోషంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నాను. నాకు ఆర్థిక ప్రశాంతత ఉంది. నా భవిష్యత్తు ఆర్థికంగా భద్రమైనది. నా ఆదాయం ప్రతి నెల పెరుగుతుంది. నేను ఆర్థిక విజయాన్ని ఎంచుకుంటున్నాను. నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. నేను సంపదను ప్రేమించే వ్యక్తిని. నా ఆర్థిక కలలన్నీ నిజమవుతున్నాయి. నా కష్టమే నన్ను ధనవంతుడిగా మార్చింది. నేను ధైర్యంగా సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాను. ప్రతి రూపాయి నాకు ఆశీర్వాదమే. ప్రతిరోజు నా సంపద పెరుగుతుంది. నేను గొప్ప ఆర్థిక అవకాశాలను సులభంగా గుర్తిస్తున్నాను. నా జీవిత సంపదతో వికసిస్తుంది. నేను విజయం మరియు సంపదను ఎంచుకుంటున్నాను. డబ్బు నన్ను ఆనందంగా చేరుకుంటుంది.
నేను లాభదాయకమైన పనులను చేస్తున్నాను. నా శ్రమకు విలువ లభిస్తుంది. నేను డబ్బుతో సమృద్ధిగా జీవిస్తున్నాను. సమృద్ధిగా జీవించడం నా జన్మ హక్కు. విశ్వం నాకు సంపదను అందిస్తుంది. దైవ కృపతో నా సంపద విలువ పెరుగుతుంది. నా ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. నేను ఐశ్వర్యాన్ని స్వాగతిస్తున్నాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది. నేను కోట్ల విలువైన అవకాశాలను ఆకర్షిస్తున్నాను. నా ఆలోచనలు సంపదను సృష్టిస్తున్నాయి. నేను సంపన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను. నేను సంపదను ఆనందంగా పంచుకుంటున్నాను. నేను డబ్బు పట్ల ప్రేమగా ఉంటున్నాను. నా ఆర్థిక కలల జీవితం నిజమయ్యింది. నేను ఆర్థిక విజయాన్ని సాధించాను. నేను అద్భుతమైన ఆర్థిక ఫలితాలను పొందుతున్నాను. నేను రోజు రోజుకు ధనవంతుడిగా మారుతున్నాను. నా జీవితం సంపూర్ణ సమృద్ధితో నిండి ఉంది. నేను సంపదను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నాకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి. నేను ఆర్థికంగా స్వతంత్రుడిని. నేను ఎల్లప్పుడూ సరైన అవకాశాలను పొందుతున్నాను. నా బ్యాంకు ఖాతాలు సమృద్ధిగా ఉన్నాయి. నా జీవితంలో అద్భుతమైన ధన ప్రవాహం ఉంటుంది. నేను పెద్ద విజయాలకు కూడా అర్హుడిని. సంపద నన్ను ప్రేమిస్తుంది. ప్రతిరోజు నేను మరింత ధనవంతుడిని అవుతున్నాను. నా జీవితంలో డబ్బు, ఐశ్వర్యం పెరుగుతున్నాయి. నా ఆదాయం నిరంతరం విస్తరిస్తుంది.
నా ప్రతి అడుగు సంపద వైపే సాగుతుంది. నేను అపారమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాను. నేను ధనం, సమృద్ధి, విజయానికి అయస్కాంతంలో ఉన్నాను. నా జీవితం అనంతమైన సంపదతో నిండి ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చూశారు కదా. ఈ వీడియోని మీరు చివరి వరకు ఇప్పటి వరకు చూశారంటేనే సంపద ప్రవాహం మీ జీవితంలోకి మొదలైందని నమ్మండి. ఆ సంపద ప్రవాహాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ శక్తివంతమైన అఫర్మేషన్స్ వినగానే మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ శరీరంలో ఒక రకమైన పాజిటివ్ మనీ వైబ్రేషన్ జరగటం మీరు అనుభవిస్తున్నారా? ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా మీకు తెలిసినా తెలియకపోయినా మీ ఇన్నర్ మైండ్ మనీ వైబ్రేషన్లో రన్ అవుతుంది. ఆ మనీ వైబ్రేషన్స్ మీ జీవితానికి ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫీల్ అవ్వండి, నమ్మండి. ఇదే నమ్మకంతో ఈ శక్తివంతమైన అఫర్మేషన్స్ని 41 డేస్ ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగానే 3 సార్లు వినండి. ఈ 2 సమయాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ సమయాలలో మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. మనం ఏదైతే నమ్మకంతో ప్రయత్నిస్తామో ఆ ప్రయత్నం ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఇక్కడ మీరు ప్రయత్నించేది నమ్మకంతో వింటూ ఆ నమ్మకంతో వస్తున్న పాజిటివ్ మనీ వైబ్రేషన్ని మీ బ్రెయిన్కి అందించడం. మీ బ్రెయిన్ మీకు మంచి ఐడియాస్ని, సంపదను సృష్టించే ఐడియాస్ని అందించడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తూ మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని అనుకూలంగా మారుస్తుంది. ఆ పరిస్థితులు మారే కొంది పరిస్థితులలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల ద్వారా మీరు సంపద సామ్రాజ్యాన్ని సృష్టించడానికి మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఒక్క ఐడియా చాలు మిత్రమా, మీ బ్రెయిన్ మీకు అందించే ఒక్క ఐడియా చాలు. మీరు వద్దన్న డబ్బు దానంతటదే మీ దగ్గరికి వస్తుంది. వీడియో కామెంట్లో ఇప్పుడు చెప్పండి, నేను ధనవంతుడిని అని 3 సార్లు కామెంట్లో చెప్పి ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండండి. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నది.